హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది యూబీ ఫుడ్ పార్క్. దీన్ని పిస్తా హౌస్ అని కూడా పిలుస్తారు. ఇది బయట ఎంట్రీ మొత్తం ఇది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం, నేను మా సిస్టర్ కలిసి. ఇప్పుడు లోపలికి వెళ్తే ఎంత సూపర్గా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. తేజు, ఇప్పుడు నువ్వు వెల్కమ్ చెప్తావా మన ఫ్రెండ్స్కి లోపలికి? రెడీ గైస్, పిస్తా హౌస్కి ఎంటర్. సో గైస్, ఇక్కడ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ ఇక బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే చాలా కొన్ని థింగ్స్ కూడా చాలా బాగుంది. లైక్ ఫన్నీ కార్, హ్యాపీ కార్, దాని తర్వాత ఫ్రీ మెహందీ కూడా ఉంది. ఆగు, నేను ఒకటి చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి. నేను ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ వచ్చి 300లో ఉంటుంది. ఎంత కావాలంటే 500 అయినా కావచ్చు, 1000 రూపీస్ అయినా వేసుకోవచ్చు. పాయింట్స్ ఇస్తారు, దాన్ని బట్టి అన్నీ ఆడొచ్చు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ పిస్తా హౌస్లో. నువ్వు ఎంత ఎంజాయ్ చేసినావు చెప్పు తేజు? చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మేము డాష్ కార్డ్స్ కూడా ఆడినాము, చాలా గేమ్స్ ఆడాము, చాలా ఎంజాయ్ చేసినాము. వీడు కూడా రండి గైస్ ఒకసారి. ఈ కప్పులు చూసినావు తేజు? ఎట్లా వంక టింకర్ ఉంది కదా. ఇక్కడ చూసావు బిర్యానీ ఐటమ్స్ అని చూపిస్తుంది. ఒక హోటల్ కూడా ఉంది, ఫ్రీ మెహందీ కూడా ఉంది గైస్. ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఇక్కడ చూసారా బిర్యానీ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. మంచిగా తినొచ్చు, ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇప్పుడు ఇక్కడ మా చెల్లి కూర్చుంది మహారాణి, పైనాపిల్ బ్యాక్గ్రౌండ్ కాడ హోటల్ దగ్గర. ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? చీరలా మొత్తం చూస్తూ ఎట్లుంటుందో. ఈ కప్పులు అయితే చూస్తుంటే కింద పడినట్టుంది కదా, అట్లా ఒకటి ఇక్కడ బల పెట్టు కదా. చాలా బాగా పెట్టరు అక్క వీళ్ళైతే. నేనైతే అక్క మీద అలిగిన తెలుసా గైస్. ఎందుకు అలిగినా పొట్టిరానా? ఎందుకంటే ఫోటోలో తీస్తలేవాడి. నేను ఫోటోలు కూడా కొంచెం వీడియోస్ తీసుకుంటున్నా కదా తేజు. మంచి ఫోటోస్ దింపుతా. ఇక్కడ దింపలేదా ఫోటో నీకు? అడగగా దింపినా కదా మొత్తానికి అయితే. తప్పు కదా, అడగగా దిప్పిందాడు. ఇక్కడ చూసావా, ఇక్కడ మంచి ఫోటో దింపినా కదా నీకు. ఎంత బ్యాక్గ్రౌండ్ బాగుంది, కొబ్బరి చెట్లు లాగా. ఇప్పుడు చూసారా నెక్స్ట్ ఇక్కడ మన ఇద్దరం ఇక్కడ సెల్ఫీ దిగినావా లేదా? సెల్ఫీ దిగినాక ఏం చేసినావు? చాలా బాగుంది, చాలా నచ్చింది. మీరు కూడా రండి గైస్, మీరు కూడా ఎంజాయ్ చేద్దాం, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మెహందీస్ కూడా ఉంటాయి, మీరు కూడా రండి, మీరు కూడా పెట్టుకోండి. చాలా బాగున్నాయి గైస్. అయితే నేనైతే ఉరుకుతానే అక్కడ అమ్మడి వస్తుంది. సో మేము ఇక్కడ పైనాపిల్ బ్యాక్గ్రౌండ్ కాడికి వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్ళలేము. ఇప్పుడు కొంచెం యాక్చువల్ మేము వెళ్ళినాక చూసిందా పైనాపిల్ దాంట్లో కూర్చున్న పాప, తేజ్ పాప పైనాపిల్ నుంచి బయటకు వచ్చేటట్టుంది. పైనాపిల్ అంటే చాలా ఇష్టం గైస్, అందుకే అన్న పైనాపిల్ నుంచి వచ్చిందా. ఇంకా దాని తర్వాత కొంచెం పైనాపిల్ భయపడుతుంది గైస్. నాకేమవుతుందని టెన్షన్ పడుతున్నాను తేజు. నువ్వు పైనాపిల్ కదా, పైనాపిల్ కూర్చొని అటు ఇటు జరుగుతా భయపడతా ఉండవు. నువ్వు కూడా పైనాపిల్వే కదా. నువ్వు కూడా పైనాపిల్ కదా. ఇక్కడ పోతున్నాం మనం తేజు. దాని తర్వాత మేము ఐస్ క్రీమ్ తిండికే పోతున్నాం. ఐస్ క్రీమ్ తినడానికి పోతున్నామా? ఐస్ క్రీమ్ పార్లర్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. నేను ఒక కార్ లో కూర్చున్నా, అక్క కూడా ఐస్ క్రీమ్ తెస్తుంది. ఏం ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం? వెనిలా ఐస్ క్రీమ్ కదా, సూపర్ ఉంది కదా వెనిలా ఐస్ క్రీమ్. కాస్ట్ ఎంత ఐస్ క్రీమ్ ది? 79 రూపీస్ గైస్ ఒక కప్కి. రెండు ఫ్రూట్స్ అయితే 99 రూపీస్ కాదు. ఎంత? 79 రూపీస్ ఒక కప్ అయితే 158 కదా. అరే అవు గైస్, ఐఎమ్ సారీ. ఇక్కడ 2 కార్లు ఉన్నాయి, ఆడొక ఫొటోస్ దిగుతున్నాము. నేనేమో వెళ్ళిపోతున్నా గైస్, అక్క ఏమైనా అటెంట్ వస్తుంది గైస్. అక్కడ ఫోటోలకు పోజ్ ఇస్తుంది మా చెల్లి, డ్రైవింగ్ చేస్తుండగా. ఎక్కడికో తీసుకుపోతారంట నన్ను, ఎక్కడికో. అవును గైస్, ఇక్కడ చూడు మా చెల్లి ట్రైన్ దగ్గరికి వెళ్తుంది, ట్రైన్ ఎక్కుదామని. ట్రైన్ అయితే చాలా బాగుంది గైస్, అటు ఇటు తిప్పిండు, చాలా మజాగా వచ్చేసినాం గైస్. అయితే కార్డ్ అడుగుతారు వాళ్ళు కూడా, కార్డులో కూర్చున్నాము. నేను ఆ కార్డు లోపలికి వచ్చి నాకేమో బయటకు వచ్చింది. చాలా ఎంజాయ్ చేసినాము. నేనైతే ఆడ డాన్స్ కూడా చేసిన గైస్, అటు ఇటు కూర్చుంటూ అటు ఇటు కూర్చుంటూ. అటు ఇటు కూర్చుంటే డాన్స్ కాదు తేజు, అటు ఇటు తిరుగుతుంది అక్కడ కూర్చోడానికి. ఇక్కడ మధ్యలో డాన్స్ కూడా చేసిన ఒకటి. అవునా? నాకు కనిపించలేదు. నీకు నువ్వు నీ కాడ చూసినా నాకు ఇట్లా డాన్స్ చేసినావు.
ఆహా, నాకైతే అర్థం కాలేదు. నేను వీడియో షూటింగ్ ఉన్నా కదా, అందుకే చూడలేదు. ఎప్పుడు అంతే, ఎప్పుడు చూస్తామని వీడియో తీసుకుంటేనే కదా మనకు గుర్తింపు తేజు. కదా. అప్పుడు ఏకుండా డాన్స్ కూడా తీయాలి కదా గైస్. కనబడ్డది కదా ఇప్పుడు డాన్స్. అటు చూడలే కదా. నేను చూడలేదు, ఇప్పుడు కనబడుతుంది కదా. ఇక్కడ ఒక రౌండ్ గా తిప్పి మంచిగా అనిపించింది నీకు తేజు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ చూడు చిట్టు పాప అంగి చూస్తుంది. ఇక్కడ అంతా చిన్నపిల్లలు ఆడుకునేదే కదా, ఎంత బాగుంది కదా. ఇక్కడ బ్రేక్ డాన్స్ కూడా చేసాం గైస్. అబ్బా అక్కకైతే వామిటింగ్ వచ్చినట్టు అయిపోయిందట. ఇప్పుడు మనం బ్రేక్ డాన్స్, ఇది బ్రేక్ డాన్స్ చాలా బాగుంది గైస్. చాలా థ్రిల్లింగ్ ఉంది. అక్క కూర్చుంది, నేను కూర్చున్నా. థ్రిల్లింగ్ ఉండే. ఫస్ట్ స్లోగా తిప్పిండు, దాని తర్వాత స్పీడ్ తిప్పిండు. అట్టే తిప్పుతారు వాళ్ళు, లేకపోతే తిప్పుతలేరు. కొంచెం మజా కదా. వాళ్ళు స్లోగా చుక్కు 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 అట్టుకుంటూ తిప్పిరు. భయ్యా ఆర్ స్పీడ్ కడ అంటే చెప్తే అప్పుడు వేసిండు. దాని తర్వాత అక్కడికి ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసిన నేను మా చెల్లి కలిసి. చాలా ఫీడ్ తిప్పిన తర్వాత ఫీడ్ తిప్పమంటే ఇంకా ఫీడ్ తిప్పింది చూడు. అప్పుడు అక్కకైతే వామిటింగ్ వచ్చేసి తెలుసా గైస్. వామిటింగ్ రాలేదండి, కళ్ళు తిరిగినాయి. కాదు గైస్, అక్క అబద్ధం చెప్తుంది. అక్కకి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అని చెప్పి కూర్చుంది తెలుసా గైస్. నీకు రాలేదా వామిటింగ్ వచ్చినట్టు నేను చెప్పినావు కదా నాకు. కాలే గైస్ నాకు. ఇక్కడ చూసారా మా చెల్లి ఎట్లా ఎంజాయ్ చేస్తుందా రౌండ్ రౌండ్ గా. నేనైతే అక్కడ కొడదాం అనుకుంటాను తెలుసా. కానీ నేను వేరే దగ్గర చూస్తాగా, దగ్గర కూర్చోలేగా. గదే కదా బాధ వచ్చింది కదా గైస్. దాని తర్వాత తిప్పి 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 మధ్యలో ఆపిండు గైస్. మధ్యలో పక్క ఎండింగ్ లో ఆపుతారని, ఎండింగ్ లోనే ఆపుతారు కదా, మధ్యలో ఆపరుగా. మధ్యలో కరెంట్ పోయింది కదా గైస్. హ్యాపీ హ్యాపీ కార్ అది. బోడి కింద పడుతూ బతుకుతున్నా తెలుసా గైస్. అప్పుడు చాలా బాగుంది గైస్. ఈ రైడ్ నీకు ఎట్లా అనిపించింది తేజు? చాలా నచ్చింది. ఎంత చెప్పలేడంత. ఇంకా టింకర్ రౌండ్ రౌండ్ గా బాగా తిప్పిరు కదా. కింద పడుతుంటున్నా తెలుసా గైస్. మొత్తం పెట్టుకొని తీసుకోపోతున్నా, మొత్తం ముగ్గురికి తీసుకోపోతుండ్రు. ఎంత ఎంజాయ్ చేసిన దాన్ని. చాలా ఎంజాయ్ చేసిన. ఇంకోసారి ఎప్పుడైనా వస్తావా పిస్తా హౌస్కి? ఎప్పుడైనా దాకా 10 సార్లు వస్తా. 10 సార్లు వస్తావా? ఇంకొకటి తెలుసా గైస్, ఆడ 1% 100 రూపీస్ గైస్. ఆ కార్కి 1% 100 రూపీస్. ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ తోటి ఉంటుంది గైస్. మొత్తం కార్లో అన్ని పాయింట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం 300 పెట్టినాం అనుకో, ఎన్ని పాయింట్స్ వస్తాయి? 400 పాయింట్స్ వస్తాయి. అట్లా 500 పెట్టినా, 1000 రూపీస్ పెట్టినా ఇంకా ఎక్కువ పాయింట్స్ వెళ్తాయి. దాన్ని బట్టి ఉంటుంది బాగా కదా. ఇక్కడ చూసినావా మా చెల్లి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో లోపల కూర్చున్నాగా. అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అక్క ఇక్కడ పోయినా కూడా చూస్తలేదు. అక్కడైతే ఎవరు చూస్తారు గైస్, మనం అంత ఎంజాయ్లు ఉంటాయి కదా గైస్. అంత ఎంజాయ్ చేసింది మా చెల్లి మరి. నేనైతే చేసినట్టు మీరు కూడా ఎంజాయ్ చేయాల్సిందే కదా గైస్. మీరు కూడా రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసింది చెల్లి దిగడానికి. ఇది ఏ టైం పోతే బెటర్ అంటావు? ఈవినింగ్ పోతే మంచి, ఎవ్వరు తిప్పరు. కానీ నైట్ టైం లైక్ 5 o'clockకి పోతే చాలా బాగుంటుంది. అంతా తిప్పుతారు, బాగుంటుంది గైస్. 6:30 నుంచి స్టార్ట్ చేస్తారు కదా. కానీ పోవాల్సింది అయితే 5కి కదా. 5:30కి అట్లా పోవండి గైస్. కొన్ని ఇప్పుడు ఫస్ట్ మేము తిరిగింది అయితే ఇవే, తిరిగేసరికి నైట్ అయిపోయింది గైస్. కానీ చాలా ఎంజాయ్ చేసినాము. 7 అయింది ఇదంతా బయట ఎంజాయ్ చేసేసరికి గైస్. 7:30 దాకా అయింది బయట. నెక్స్ట్ దాని తర్వాత అయితే చెప్పలేమత్త. ఒక్కొక్కటి రైడ్స్ ఎక్కినాం, కానీ ఆ రైడ్స్లలో వీడియో తీయడం అలా లేదంటే చేయలేకపోయాం. కానీ ఇక్కడైతే దిగుతున్నావు కదా, ఎట్లా వచ్చింది రైడ్? చాలా నచ్చింది గైస్. ఇప్పుడు దిగుతుంది మా చెల్లి.
ఇది ఎట్లా ఉందని అడిగాను మా చెల్లెని. ఎట్లా ఉంది తేజు? అబ్బా చాలా బాగుంది గైస్, చాలా నచ్చింది. ఇంకా కొంచెం కూర్చున్నాము, చాలా అలసిపోయినాము తిరిగేసరికి. ఫోన్ అడిగిన దాని తర్వాత మీదికి వెళ్ళాం గైస్. ఇప్పుడు ఎక్కడ పోతున్నావు తేజు నువ్వు? డాష్ కార్డ్స్ ఆడడానికి. అక్కడ ఏమేమి గేమ్స్ ఉంటాయి? చాలా బాగుంటాయి, చాలా గేమ్స్ ఉంటాయి గైస్. వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి కదా. నేను ఫస్ట్ వెళ్ళగానే మేము ఈ గేమ్ లకు పోయినాము. ఏం గేమ్ అంటారు చెప్పారా నాకు తేజు? హారర్ గేమ్ లకు ఉండే గైస్. చూడండి నేను ఎంత భయపడ్డాను. మా అక్క అయితే నాకన్నా ఎక్కువ భయపడ్డది గైస్. చాలా అరిచింది అక్క అయితే. నేను అరిచిందా, మా చెల్లి కూడా అరిచింది. బద్దలైతే అది తీసేసింది వీడియో. నేను తీయలేదు వీడియో. లాస్ట్కి ఇద్దరు ఒకటేసారి తీసాం కదా. గైస్ మధ్యలో ఒకసారి అక్క ఇట్లా తీసి పెట్టింది గైస్, అక్క మర్చిపోయింది. మధ్యలో ఇట్లా గోడలకు వచ్చింది, కాలు దగ్గర చేసుకురా. లోపల ఎట్లా ఉంది, ఎక్కడో పోయినట్టు ఫీలింగ్ వచ్చింది కదా. ఒక డెడ్ బాడీస్ ఉండే గైస్, డెడ్ బాడీస్ దెయ్యాలు అవన్నీ ఉండే. ఇక నేను మధ్యలో గోడ వచ్చింది గైస్. ఎట్లా వెళ్ళిపోతున్నా గోడలో లిఫ్ట్ లాగా లేదు అది లోపల. ఇంకోటి వెళ్తున్నాం చూడండి, పైకి వెళ్ళినట్లు మన ముందుకు దయ్యం వచ్చినట్టుగా చాలా ఇట్లా ఉండే గైస్. మనం అరిస్తున్నాం కదా. గొత్తు కూడా పోయింది తెలుసా గైస్. ఇప్పుడు నా గొత్తు ఇప్పుడు పోయింది. బదులు గోడ వచ్చేసి తండుతున్నా ఆగండి. నేనేమంటలేను అట్లాంటి. నాకైతే దయ్యం వచ్చిన కాకే భయం. గోడ బదులు వస్తుంది నాకు గైస్. లోపల గోడ, బయట ఏమో అప్పటికైతే ఏం లేదు. ఇక మనము అట్లా కూర్చున్నామే కానీ మన అక్కడ ఉన్నట్టు ఉంటుందా? అస్సలు ఉండదు. అలానే ఉన్నట్టు ఉంటుంది కదా రూమ్లో. ఎన్ని రూమ్స్ తిప్పారు మొత్తం? చాలా రూమ్స్ తిప్పారు, చెప్పలేము కదా. కానీ బాగా ఎంజాయ్ చేసాం, థ్రిల్లింగ్ ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నేను మంచిగా ఎంజాయ్ చేసాము, కానీ చెప్పడానికి రాదు. అది సస్పెన్స్. మీరు వచ్చేటప్పుడు కూడా చెయ్యండి, ఎంజాయ్ చేస్తుంది ఈ రైడ్ని. అయితే నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నా కంటే చెప్పలేను అంతగా. ఇంకోటి చెప్పాలంటే మీరు ఇట్లా బ్యాబుక్ దగ్గర ఎంటర్ అవుతుంటేనే వచ్చేస్తా గైస్. ఎస్విఎస్ హాస్పిటల్ దాటిన తర్వాత ఉంటుంది వెనుగొండ అనే ఏరియాలో. పిస్తా హౌస్ అని ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. రండి ఒకసారి, ఇక్కడ చాలా బాగుంటుంది. చెప్తున్నావు చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. భయపడడం బాగుంది, కాళ్ళు ఇట్లా ఇచ్చుకోపోతున్నాడు అవైతే తెలుసా. దగ్గర పెట్టుకున్నావు ఈడ్చుకోపోతున్నా కాలు వేళ్ళు ఇట్లా అవుతున్నాయి, వైబ్రేషన్ లాగా కాదు కదులుతున్నాయి కాలు చేతులు ఇట్లా. ఫుల్ భయం అయిపోయింది. రాత్రి వచ్చేసినాము. రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయింది గైస్. 8 కాదు, రైట్ అయింది గైస్ వచ్చేసరికి. చాలా ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత అయిపోయింది, స్టాప్ అయిపోయింది ఎంజాయ్. దాని తర్వాత తీసేసి సడన్గా ఇట్లా లాస్ట్ మూట్లో దయ్యం కొడుకొచ్చేసింది తెలుసా గైస్. దగ్గరకు వచ్చింది కదా దయ్యం. పీకలు విసికేస్తా వచ్చేసేది. విసికేస్తా ఉంటుంది అదే దయ్యం. అది దగ్గరకు వచ్చి బెదిరిస్తుంటే. ఇది ఎక్కడుందంటే వెనుగొండ రూట్లో మేమునూరు పోతుంటేనే దారిలోనే ఉంటుంది పిస్తా హౌస్ అనేది. మీకు అడ్రస్ చెప్తున్నా కదా, రండి బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఫన్గా అట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం కదా. మేము చూసారా ఎలా కూర్చుంటాం, భయపడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాం. నేను మా చెల్లి కలిసి మస్తు భయం అవుతుందండి మాకైతే. అమ్మ అనుకుంటున్నాం. తేజు ఇంతకీ నువ్వేమంటావు? ఆ దయ్యం దగ్గరకు వచ్చేటప్పుడు ఇట్లాంటి ఫీలింగ్ అనిపించింది తేజు నీకు? చాలా భయం అయింది, కానీ మంచిగా అనిపించింది. అది ముఖం దాకొచ్చింది కదా. నేనైతే ఉష్ అంటున్నా అక్కడైతే. తేజు నువ్వు హాలిడేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి, ఎంజాయ్ చేయాలి మొత్తం మనం. ఓకేనా? తోపు ఉంటుంది. మేము శిల్పగ్రామం పార్క్ వచ్చింది తెలుసా తేజు నీకు? తెలియదు. పోదాం కదా, పోదాం. కానీ ఈసారి వచ్చేటప్పుడు మస్తు. ఓకే, ఇంకా అది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు ఆ వర్క్ అన్నది. వర్క్ అయిపోయినాక ఖచ్చితంగా పోదాం. ఓకేనా గైస్? కాదు, నేను అక్కను. సారీ. ఇప్పుడు ఈ వీడియో గేమ్ ఆడుతున్నాం. నేను మా చెల్లి కాంపిటీషన్ లాగా ఆడుతున్నాము. అక్కడ చూడు మా చెల్లి ఇన్వాల్వ్ అయిపోయింది, నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయినా. చూసలే దిక్కు అస్సలు మా చెల్లి నా దిక్కు అస్సలు. చూసారా ఫ్రెండ్స్? ఇది ఎక్కడ చెప్పండి. ఇది వీడియో గేమ్స్ అంటే ఆడగానే గేమ్స్ దగ్గరికి వచ్చేసాం గైస్. కానీ గేమ్స్ బాగున్నాయి కదా అక్కడ. వీడియో గేమ్స్ అన్నీ బాగున్నాయి గైస్. బాగా గడిచింది. అక్క బాగున్నాయి, అక్క కూడా అంటున్నావు. గైసే అంటున్నావు, ఫ్రెండ్సే అంటున్నావు.
బాగున్నాయి, చాలా బాగున్నాయి ఉమ్, అక్క. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎక్కడ పోతున్నాం తెజు అక్కడ చూస్తావా ఇట్లా చూస్తున్నా కార్ని స్టీరింగ్ని నేను చూడు ఇట్లా చూస్తున్నా. ఈడొక ఫోటో దిగుదాం మళ్ళీ ఒక్కసారి అట్లా చూపిస్తున్నాను. మన వీడియో నచ్చితే ఏం చేయాలి? ఇప్పుడు మనం బేకరీకి వెళ్ళాలి కదా తేజు. బేకరీకి వెళ్ళి ఏం చేసినాం? ఇప్పుడు నువ్వు వెళ్తే చూస్తావా లోపలికి బేకరీ చూస్తున్నావా తేజు? చూస్తున్నా, చాలా నచ్చింది. అలా కేక్స్ ఎక్కువ ఉన్నాయి కానీ కేక్స్ చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫుల్ ఎంజాయ్ చేసాము నేను మా చెల్లి కలిసి. తెచ్చి ఎంత చేసి చెప్పి పిస్తా హౌస్ కోసం చాలా వెయిట్ చేసిన గైస్.